రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవికి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా పవర్ స్టార్ గా ఫ్యాన్స్ జేజేలు పలుకుతారు. ఫస్ట్ మూవీ చిరుతతో అభిమానులకు పరిచయం అయ్యి మగధీరతో అందనంత ఎత్తుకెదిగారు. నటనలో ఎప్పుడూ వైవిధ్యం అని చెప్పడానికి చెర్రీ ఎంచుకునే కథలే చెప్తాయి. లవ్, మాస్, ఫ్యామిలీ కథలకే ప్రయారిటీ అంటుంటారు చరణ్. అంత పెద్ద స్టార్ కొడుకైనా ఎక్కడా ఇగో చూపించడని చెర్రీతో పరిచయం ఉన్నవారి మాట. 2007లో సినీ రంగ ప్రవేశమయ్యి 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం కూడా ఈ పుట్టినరోజు స్పెషల్ అంటున్నారు. ధృవ హిట్ తో పాటు తండ్రి 150వ సినిమాను సొంత బ్యానర్ లో నిర్మించడం కూడా ఈ సంవత్సరం బర్త్డే ప్రత్యేకం అంటున్నారు చెర్రీ. అభిమానులను ఎప్పటికప్పుడు కలుస్తూ వాళ్ల కష్టాలను తెలుసుకొని ఆదుకోవడం కూడా చెర్రీకి మొదటి నుంచి వచ్చిన మంచి గుణం అంటున్నారు ఫ్యాన్స్. ఇష్టమైన నటి శ్రీదేవి అని చెప్తున్నారు. ఆదివారం వస్తే చాలు తన దగ్గర ఉన్న గుర్రాలతో స్వారీ చేయడం సరదా అంటున్నారు. రాజకీయాలపై ఆసక్తి లేదంటూనే అవగాహన ఉండాలని చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న సినిమాల కంటే డిస్కవరీ ఛానల్స్ చూడటానికి ఇష్టపడతానని, వాటిని చూసిన తర్వాత ప్రకృతి ప్రేమికుడిగా మారిపోయా అంటున్నారు చరణ్. హీరోగా ఉన్నప్పుడు గాసిప్స్, రూమర్స్ కామన్ అని వాటిని పట్టించుకోనంటున్నారు. మంచి కథ దొరికితే మల్టీ స్టారర్ మూవీ చేయడానికి ఏమాత్రం వెనకాడను అంటున్నారు మెగా పవర్ స్టార్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.